హలో అందరికీ. సమ్మర్ వెకేషన్‌కి నేనైతే మా ఊరొచ్చేసాననమాట. సో, ఇక్కడైతే ఈరోజు నేను ఈ వీడియోలో మొత్తం మా ఇంట్లో పూసే కొన్ని రకాల పువ్వులనైతే నేను చూపిస్తున్నానండి. అన్ని రకాల పువ్వులైతే నేను చూపించట్లేదనమాట. కొన్ని రకాల పువ్వులనైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అమ్మకి పూజ చేసుకోవడానికి నేనైతే పువ్వులు కోస్తున్నాననమాట. ఇవన్నీ దేవకాంచనం పూలు. ఎంత అందంగా ఉంటాయో అసలు ఇవైతే. అండ్ నాకైతే కనకాంబరాలైతే చాలా ఇష్టమనమాట. అందుకని చెప్పి అమ్మ కనకాంబరాలు కొయ్యకుండా నా కోసం అని చెప్పి అట్లా కలెక్ట్ చేసిందది. అవన్నీ కలిపి మాల కట్టి నాకిచ్చిందనమాట పెట్టుకోమని చెప్పి. ఇలా కనకాంబరాలైతే నేను కోస్తున్నాను. నాకిక్కడికొస్తే ఇష్టమైంది ఇదేనండి పువ్వులు. ఎన్ని పువ్వులు చూడొచ్చో అసలు దేవుడికైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చనమాట అన్ని రకాల పువ్వులతో. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకైతే మందార పూల కలెక్షన్ అయితే నేను చూపిస్తాను. ఇవైతే ఎర్ర మందారాలనమాట. ఇంకా చాలా రకరకాల మందార పువ్వులుంటాయి అమ్మ వాళ్ళ దగ్గర. ఈజీగా 6, 7 వెరైటీస్ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర మందారాలే. సో, ఇక్కడైతే నేను ఒక 2 వెరైటీస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇందులోనే లోపలికి ముద్ద మందారాలు కూడా ఉన్నాయి. బట్ అవి పైకి కనిపియట్లేదు. సో, ఈ రకంగా పువ్వులన్నీ కోసుకొని దేవుడికి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకోవచ్చనమాట. తెల్ల జిల్లేడు పువ్వులు వినాయకుడికి ఇలా ఎన్ని రకాల పువ్వులుంటాయోనండి. ఇంకా అలానే మా పెరట్లో ఒక పనసకాయ కాసిందంటే అది చూద్దామని వెళ్ళాననమాట. అది నేను చిన్నగున్నప్పుడు చిన్న మొక్క అనమాట. ఇప్పుడది కాయ కాస్తుంది. సో, చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇక్కడికొస్తే నాకెప్పుడు కూడా ఈ పల్లెటూరు వాతావరణం ఎంత నచ్చుతుందో అనమాట. మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.